సోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనను సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. పరిశుద్ధమును, మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధమును. ఆషామాష కాదండి, అటు ఇటుగా ఏముండవండి. పరిశుద్ధము. దేవుడు ఎక్కడుంటాడు? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎక్కడుంటాడు? ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ ఉంటాడు. పరిశుద్ధత లేదుకో పరిశుద్ధపరుచుకొని ప్రభు ఉంటాడు. హల్లెలూయా. మనం శుభ్రమైన చోట ఉంటామా? అన్ని ప్రదేశం శుభ్రం ఉంటుందా? ఉండదు. మనం ఏం చేస్తాం? శుభ్రం చేసుకొని అక్కడ ఉంటాం. మనం శుభ్రం లేకపోతే శుభ్రం చేసుకున్నాం. సో ఇక్కడ ప్రభు పరిశుద్ధము, పరిశుద్ధమైన జీవితము. పరిశుద్ధముగా మనం ఆలోచించగలిగితే పరిశుద్ధముగా మన జీవితాన్ని కొనసాగించుకోగలిగితే ప్రభువుకి ఈ శరీరమును సజీవ యాగముగా అర్పించే అవకాశము దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకు సన్నిధిలో కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి పరిశుద్ధము, పరిశుద్ధమైన జీవితము. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆగక రాత్రి పగలు కొనియాడబడుచున్న దేవుడు ఆయన. నిత్యము కూడా దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆయన్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కోటానుకోట దేవదూతలు ప్రభుని ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడు, ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయన గుణము పరిశుద్ధత, ఆయన గుణం, ఆయన క్యారెక్టర్. ఎవడండేవాడు? పెద్ద దొంగ వాడు అంటారు. ఎవడన్నవాడు? పెద్ద మోసగాడైనవాడు అంటాడు. ఎవడన్నవాడు? అసలు మాట నిలబడినవాడు అంటారు. ఈయన ఎవరండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా. కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఉండడానికి ఎలాగైతే కారణమైనదో, ఎలాగైతే సాధ్యమైనదో మనం కూడా అవుటకు అది సాధ్యము, అది సాధ్యము. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం లోతుగా మనం పరిశీలన చేయడానికి ప్రభు మనకి ఆలోచన మనకు దయచేయని కాక. మొట్టమొదటి పరిశుద్ధముగా మనము ఆలోచించగలగాలి, పరిశుద్ధముగా మనం తీర్మానం చేసుకోగలగాలి. ఇక్కడ మాట్లాడుతున్నారు. రెండో మాట ఏంటి? పరిశుద్ధమును అనుకూలము. అమ్మబాయ్, ఉట్టి అనుకూలము కాదు, దేవునికి అనుకూలము. అనుకూలమని చదివితే నాకు అనుకూలంగా నేను మాట్లాడుకుంటా, మీకు అనుకూలంగా మేము మాట్లాడుకుంటా, మీకు అనుకూలంగా మీరు చేస్తారు. ఇది ఎలాగ జరిగిందండి, నాకు మరి వేరే దారి లేదండి అంటారు. ఈ పరిస్థితి వేరే దారి లేదని అంటారు. కాబట్టి నాకు అనుకూలం, మీకు అనుకూలం, ఇంకోళ్ళ అనుకూలం కాదు. వాక్యానికి అనుకూలము, దేవుడికి అనుకూలము. మన దేహాన్ని ప్రభుకి సజీవ యాగముగా సమర్పించాలి అని అనుకుంటే అది దేవుడికి అనుకూలంగా మీరు నడిపిస్తేనే, మీరు పెంచితేనే అది సాధ్యమవుతుంది. అప్పుడు దేవుడికి సజీవ యాగముగా మన దేహాన్ని మనం అప్పగించవచ్చు. మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధమును. రెండోది ఏంటి? ఆయనకి, దేవునికి అనుకూలమును. దేవునికి అనుకూలం అంటే వాక్యమే, వాక్యమే, వాక్యమే. మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కడ చేసినా, ఏ వాక్యం విన్నా, ఏ మాటలు విన్నా సరే, మన మాటలన్నీ కూడా వాక్యం చుట్టూనే ఉండాలి. ఎందుకంటే వాక్యం మనల్ని జీవింపచేస్తుంది, వాక్యం మనల్ని మార్పు తీసుకొస్తుంది, వాక్యం మనల్ని ఆశీర్వాదానికి, వాక్యం మనల్ని స్వస్థతకి, సమస్తము కూడా ఈ వాక్యమే. ఈ వాక్యాన్ని పట్టుకోవాలి. నేను చనిపోవచ్చు అమ్మకని వాక్యం ఇచ్చి ఉంటుంది. హల్లెలూయా. దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఆయన సువార్తను అనేక రాష్ట్రాలకి, దేశాలకి ప్రకటిస్తూ ఉన్నారు. మనుషులు పోయారమ్మో, కానీ వాక్యం మాత్రం నిలిచి ఉన్నది. వాక్యం మాత్రం నిలిచి ఉన్నది. హల్లెలూయా. అబ్రహాము దగ్గర నుంచి దాదాపు 6000 సంవత్సరాలు భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుంచి ఆదాము దగ్గర నుంచి వెళ్ళిపోతే ఇన్ని వేల సంవత్సరాల నుంచి నడిపించేది ఇదే వాక్యము. కాబట్టి వాక్యాన్ని మనం పట్టుకుని వెళ్ళాలి. దేవునికి అనుకూలమైన, వాక్యానికి అనుకూలమైన మాటలు, వాక్యానికి అనుకూలమైన మాటల వైపు మన చెవులు మనం పెట్టాలి. దాన్ని అది మనం చూడాలి. చూడండి ఇంకేం చెప్తున్నారు? పరిశుద్ధమును, దేవునికి అనుకూలమును, సజీవ యాగముగా. అంటే సజీవ యాగముగా, ఉన్నది ఉన్నట్టుగా. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను, మనం ఎలాగున్నామో ప్రభు దగ్గరికి అలాగా వచ్చేసి, ప్రభా ఇదిగో నేను ఇలాగున్నాను, ఇటువంటి స్థితిలో ఉన్నాను, ఇటువంటి పాపం చేస్తున్నాను ప్రభా అని ప్రభుకి అలాగ మనం సమర్పించుకుంటే ప్రభు ఎలాగున్నాడో ఆయన అలాగ మళ్ళీ మార్చేస్తాడు. హల్లెలూయా. మార్చేస్తాడు. దాపరెక్కలు ఉండకూడదు.
ఏమంటే దాపరికలు ఉండకూడదు. అంటే దాపరికలను ప్రభు దగ్గర దాపరికలు ఉండకూడదు. ప్రభు ఐఎమ్ ఏ వెరీ గుడ్ బాయ్ అని చెప్పొచ్చు, బట్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ లోపల ఉంటుంది. మనకి గుడ్ ఆర్ బ్యాడ్ లోపల ఉంటుంది. పాస్టర్ గారు నేను 4 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు అంటారు. మీరు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడండి. అది వాక్యానుసారంగా జరిగితేనే దేవుడు ఇస్తాడు. అది వాక్య విరుద్ధంగా జరిగినప్పుడు మీరు ఉపవాసం ఉండండి, ఇంకోటి అయిపోండి, ఇంకోటి ఏదైనా జరగండి, ప్రభు కదలడండి. నెవర్. కాబట్టి ప్రభా నీ దాసుని చిత్తం ప్రభా సెలవి అని ఆయన చిత్తం వైపు మనం చూసి విశ్వాసంతో ముందుకు వెళితే ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన చిత్తం మనకి నేర్పించి నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు. కాబట్టి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడా? సజీవ యాగము. మృతులకు దేవుడు కాదు ఆయన. మన ప్రభు మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకే దేవుడు. ఇదిగో నేను మృతుడనైతేనే కానీ యుగ యుగములు సజీవుడనే అన్నాను. ఆయన సజీవులకు దేవుడు. ఇప్పుడు ఉన్న వారికి, వారు చనిపోయిన వారికి కూడా. ఎందుకంటే వారి దేహము చనిపోయిందమ్మ, కానీ వారి ఆత్మ నిత్యము జీవింప చేస్తూ ఉంటుంది. పరలోక రాజ్యంలో, పరదేశంలో నిత్యము కూడా సంతోషముతో వారు ఉంటారా. సజీవులు సజీవ యాగముగా ప్రభుకి అర్పించాలి. సజీవ యాగముగా. పాడైపోయిన కాయగూరలు పట్టుకొని మనం కూర వండుకుంటామండి. పాడైపోయిన చేప తీసుకొని మనం కూర వండుకుంటామా? చచ్చిపోయింది, ఎప్పుడో చచ్చిపోయింది అది. ఆ ఎర్ర లేదు, నల్ల లేదు, ఏమీ లేదు, అది వండుకుంటామా? అబ్బే ఫ్రెష్గా ఉండాలి లైఫ్. అబ్బో ఊగుతుందంగా చేప, అబ్బో పట్టుకొని కోసేయండి, ఉండాలి, సజీవంగా ఉండాలి దానికి. ఎందుకంటే ఆరోగ్యం అది. కాయగూరలు కలకల ఆడుతుండాలి, ఎందుకంటే అప్పుడే కోసి అప్పుడే కట్ చేసి లేకపోతే అలాగా నడిపిస్తుంది. సో ఈరోజు ప్రభుకి మనం ఇచ్చే ఆ యాగము, మన హృదయము, లైఫ్, జీవంలోంచి వాక్య సంబంధమైన, విశ్వాస సంబంధమైన, దేవునికి సన్నిధితో, దేవుని అభిషేకంతో సజీవ యాగం మన శరీరాన్ని అప్పగిస్తున్నానా? ఒక సంబంధమైన మాటలతో, లోక సంబంధమైన తలంపులతో, లోక సంబంధమైన విషయాలతో. ఈ లోకం ఏం చేస్తుంది? మరణము, ప్రభు జీవము. మన శరీరము మరణానికి దారి తీస్తూ ఉంటుందండి. నీకు తెలుసా? మన ఆత్మ ప్రభు వైపు లాగడానికి ప్రయత్నం చేస్తుంటుంది. మన శరీరము లోకం వైపు లాగడానికి ప్రయత్నం చేస్తుంది. మనకు ఇంకో శత్రువు ఎవడో అక్కర్లేదండి. మన శరీరం మనకు ఒక పెద్ద శత్రువు. దాన్ని జయిస్తే పరలోకి వెళ్ళిపోయినట్టే. హల్లెలూయా. మీ ఎదగా ఎవరు పెద్ద బల్యాలు కర్రలు పెట్టుకుని ఎవరో రారు. మీకు పెద్ద పెద్ద శత్రువులు అంటే ఎవరు లేరు. దేవుని కృపను ఇప్పటిదాకా ఎవరు లేరు. మీ శరీరమే పెద్ద శత్రువు మనకి. బైబిల్ సెలవేస్తుంది. పట్టణమును పట్టువాడి కన్నా తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు అది శ్రేష్ఠుడు. అంటే పట్టణాన్ని జయించేసానని చెప్పడం కానీ నీ మనసును స్వాధీనపరుచుకో. ఏవేవో ఆలోచనలు వస్తే అవన్నీ పక్కన పెట్టి ఏది చెయ్యాలో, ఏది ప్రభు చెప్తున్నాడో, ఏది వాక్యం చెప్తుందో చాలా ఆశ ఉంటుంది. అబ్బా ఈ కారు, అబ్బా అది, అబ్బా ఆ చీర, అబ్బా ఆ వస్తువు, నో కంట్రోల్ చేసుకొని ఏది అవసరమో. సో కాబట్టి మన శరీరమును జాగ్రత్త దాన్ని నడుమంచపోయి మారిందండి అది. అందుకే నిలువు మోకాలు ప్రార్థన అంటారు. పౌలు భక్తుడు కూడా అందరికీ బోధించి నేను భ్రష్టునైపోదునేమో అని తాను నలగొట్టుకుంటానండి. కర్ర తీసి కొట్టుకోవడం కాదండి. ఉపవాస ప్రార్థనలతో ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, భోజనం మానేసి మన అన్ని ఇంద్రియాలు కూడా నోరు మూసి కూర్చొని ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ పెడతాయి. శుభ్రం తినేసామనుకుని ఏమవుతుంది? నిద్ర వస్తూ ఉంటుంది. మళ్ళీ మెలకు కూడా రాదు ఎక్కడని. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. పర్లేదు, ఈ రోజు వద్దులే, ఈ పూట వద్దులే. అలా మనము కాంప్రమైజ్ అయితే మీ దేహమును సజీవ యాగంగా ప్రభుకి అర్పించలేరు. దాన్ని ప్రభు వాడుకోలేరు. ఈరోజు పర్లేదులే, ఏమండి ఈరోజు కులిపోయిన ఆ కూర తినేస్తారండి, పర్లేదు, ఒక్కరోజు కదా, ఈ పూటకి తినేస్తామా? ఒక్క పూటకి తినడం మానేస్తాను. కానీ చిచి ఆ పాడైపోయింది, కొంచెం స్మెల్ వస్తే చాలు, అమ్మ బాబా పడేను బయటికి. అవును నిజమే, అవన్నీ కూడా మన హానికరమైనవి. ఆ ఫుడ్ పాయిజన్ అయిందని అంటే, లేకపోతే నిలబడిపోయిందని అంటే అది మనకి ప్రమాదం. అది తినే సమయంలో తింటేనే ఆరోగ్యం. సమయం మించిపోయిందా విషయం అది. ఇది మన ఆత్మీయ జీవితానికి కూడా. వెంటనే డెసిషన్ తీసుకున్నావా, అది మీ జీవితానికి మేలు. డిలే చేసావా, ఆ మొదటి ఆశీర్వాదం, మొదటి పిలుపు, మొదటి మాట
ఫస్ట్ కమ్ వచ్చేయడమే. అలా వినగానే వచ్చేసాడు పేతురు, నీటి మీద పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు నడిచాడు, ఆయన తర్వాత నడిచిన ఎవడైనా ఉన్నాడంటే పేతురు మాత్రమే. రా అన్నాడంతే, వచ్చేసాడు అంతే, ఇంకేం ఆలోచించలేదు, వెనక ముందు మంచి చెట్లు ఏం ఆలోచించలేదు. పిలిచిన వారు ఎవరు? దేవాది దేవుడు. ఏదైతే నా ప్రభు చూసుకుంటున్నా అని దూకేశాడు అంతే. దూకేసి కొంతవరకు బాగానే నడిచాడు, కానీ లోకం వైపు చూశాడు, తను మునిగిపోసాగాడు. ఎప్పుడైతే లోకం వైపు తను చూపు వెళ్ళిందో తన దేహం అపవిత్రమైపోయింది. అప్పటి వరకు నీటి మీద నిలబడిన తన శరీరము మునిగిపోసాగింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న తన జీవితం, తన నవ్వు అప్పుడు నుంచి బాధకరమైంది. ప్రభా మునిగిపోతున్నాను అన్నాడు. సరే, ఎప్పుడైతే ఐస్ టర్న్ అవుతాయి లోక వైపుకి, మన చూపులు చాలా ప్రాముఖ్యమైందండి. మన చూపు, మన దేహానికి దీపము కన్ను, ఇంటికి దీపం లైటు, మన దేహానికి దీపం. ఈ కన్నుని పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే మన దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. ఇది వెలుగుమయంగా, అంటే వెలుగంటే ఏంటి? నీ వాక్యము నా పాదములకు. కాబట్టి ఈ వెలుగుమయంగా దీన్ని కాపాడుకోగలిగితే, చెప్తా కదా చాలా బయట ఉండే చెడు పెడుకో చెడు మాటలు ఏం చెప్తారు. అలాగే మన చూపులు కొంతమంది చేయరు కానీ చూస్తారంట, కొంతమంది చేయరు కానీ చెప్తారంట. సో కాబట్టి మనల్ని సజీవంగా ఈ వాక్యమును సత్యంలో మనం పెట్టినప్పుడు ఈ సత్యం అనేక మంది ప్రకటించాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేద్దాం ఆ రోజే మంచి రోజు, ఇంకా మంచి రోజు వెతుకాల్సిన అవసరం లేదు. ప్రార్థన జరిగిందంటే మంచి జరిగిపోయింది. హల్లెలూయా. అందుకని నేను ప్రభు దగ్గరికి వెళ్ళానంటే అయిపోయింది నా కార్యం. ఇంకా వెళ్ళాక ప్రభు వచ్చి చేసేది ఏముండదు. ఇంకా నేను ప్రభు దగ్గర వెళ్తున్నాను, నా ప్రభు సన్నిధికి వెళ్తున్నాను అన్న మాట ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకున్నారో మీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమైపోయింది. హల్లెలూయా. అట్టి విశ్వాసం మీరు కలిగి ఉంటే అద్భుతం వెంటనే జరుగుతుందండి. అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. కాబట్టి అలాగా మన దేహం, మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు, మన చూపులు ప్రభుకి సజీవ యాగముగా అర్పించుకోవాలంట. సో చదవండి ఒకసారి ఏం చెప్తున్నారు ఇక్కడ. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి. అండి, వాత్సల్యము అని అంటే తెలుగు పదాలు అన్ని ప్రేమగానే ఉంటాయి, జాలిగానే ఉంటాయి. కానీ వాత్సల్యం అని అంటే అనురాగము, ఆప్యాయత. ఇటు డైరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం పట్టుకోలేం, కానీ అంటే మంచి ప్రేమ, నమ్మకత్వం. దేవుని వాత్సల్యం అంటే దేవుడి ప్రేమను బట్టి, క్రీస్తు కలిగిన మనసును బట్టి మిమ్మల్ని బ్రతమాలుతున్నాను అన్నాడా, మిమ్మల్ని బ్రతమాలుకుంటున్నాను అన్నాడా, పౌలు భక్తుడు ఈ వాక్యాన్ని రాస్తున్న రోమా సంఘానికి. మన జీవితము, మన దేహము దేవుడికి సజీవ యాగంగా ప్రభువుకి అర్పించాలి. ఈ దేహం ఉంటేనే ఇక్కడ ఏదైనా మనం చేయగలం. గుర్తుపెట్టుకోండి. వన్స్ ఇది కడుబోసిందంటే మన ప్రభు దగ్గర ఉంటే భూమి మీద చేయడానికి ఏం అవకాశం ఉండదు. దేవదూతల ఆత్మలు అవి చేసే అవకాశం లేదు. సువార్త ప్రకటించే భాగ్యము దేవుడు మనకి అప్పగించాడు. సజీవులైన బిడ్డలకి అప్పగించాడు. తన కుమార్తె భూమి మీద ఉన్న మనకి ఆ ధన్యత మనకు దక్కింది, కానీ ఎవరికి అవకాశం లేదు. కాబట్టి ఈ శరీరంలో, దేహంలో ఉన్నంత వరకే ఈ లోకంలో ప్రభువుని మహిమపరచగలము. కాబట్టి పని ఎక్కడే ఉండాలి. అందుకే చాలామంది చనిపోరు అంటారు, ప్రభు కోసం నేను చచ్చిపోతానంట అంటారు. ఏమవుతుందని మీరు నేను చచ్చిపోతే ఏమవుతుంది? మీరు నేను ప్రభు చచ్చిపోతే ఏమవుతుంది? కావాలని చచ్చిపోతే నరకం వస్తుంది, అంతకు మించి ఏమి రాదు మనకి. చనిపోవడం కాదు, దేవుడి కోసం బ్రతకాలి మనం. చనిపోవడం ఎవడో చేతగానోడదు, దాన్ని పోయి దాన్నే చచ్చిపోతాడు. నువ్వు నేను చచ్చిపోవడం. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా వాటన్నిటినీ నిలదొక్కుంటూ విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ, ఎస్ నా ప్రభు ఉన్నాడు, కుటుంబం వైపు వచ్చి నష్టం వచ్చింది, నా ప్రభు ఉన్నాడు, శరీరంలో అనారోగ్యం వచ్చింది, నా ప్రభు ఉన్నాడు, బిడ్డలకి ఇబ్బంది వచ్చింది, నా ప్రభు ఉన్నాడు, బయటికి తోసేశారు, నా ప్రభు ఉన్నాడు అని నిలబడితే సమస్తం మన చుట్టూ ఉన్నట్టే. అది అన్నిటినీ నిలదొక్కుని నా ప్రభు ఉన్నాడు అని ముందుకు వెళ్ళి జీవించడం అనేది క్రైస్తవత్వము. చనిపోవడం కాదు. ఆయన ఒకటి చనిపోయారు చాలు పాప నుంచి విడుదల ఇవ్వడానికి, ఇంకెవరు అవసరంలే. జీవించి చూపించాలి ప్రభు కొరకు, అంతే. దేవుడి శక్తిని రుజువు చేయాలి.
నా కుటుంబంతో, నా ఉద్యోగంతో, నా పనితోటి, నేను వెళ్తున్న మార్గంలో నేను బయటకు వెళ్తుంటే ఇంటికి ఒక సాక్ష్యం పట్టుకొని రావాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేసుకోవాలి. ఇంట్లోంచి మీరు బయటకు వెళ్ళే ముందు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చేసుకోండి. ప్రభా, నీ వాక్యానుసారంగా నేను వెళుతూ నేను ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాను ప్రభా. ప్రార్థనతో మనం వెళ్తే ఖచ్చితంగా సాక్ష్యం ఇంటికి వస్తారు. ఖచ్చితంగా సాక్ష్యం ఇంటికి వస్తారు. డామ్ షూర్, అందులో అనుమానం లేదు. మేబీ మీరు అది గుర్తించకపోవచ్చు, కొన్ని సందర్భాలు గుర్తించకపోవచ్చు. ప్రభు అలాగా కారు వెళ్తున్నప్పుడు ఏదో చాలా చిన్నలు జరుగుతుంటే పెద్ద గుర్తించకపోవచ్చు. అమ్మో, కొంచెం ప్రమాదం తప్పిందంట, ఆ కొంచెంలో చాలా భయంకరమైన విషయాలు జరుగుతుంటాయి. కొన్ని గుర్తించకపోవచ్చు. కానీ దేవుడు కాపుదల మనకి ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. ఎప్పుడు తెలుసా? మన దేహమును సజీవ యాగముగా ప్రభుకి అర్పించగలగాలి. అలా మనం మన దేహాన్ని సిద్ధము చేయాలి. మనం చేయాలి. ఈరోజు ఇక్కడ చక్కగా నీట్గా మీరు ఇంట్లో ఏదో వర్క్ చేశారు కదా, వంట ఏదో వండారు, పని చేసుకుని ఉంటారు. అలా చేసుకుని అలాగ వచ్చేసారండి. అలాగ వచ్చారా? మీ పని అవ్వగానే చక్కగా శుభ్రంగా స్నానం చేసి ఉన్న వాటిలో మంచి బట్టలు తీసుకొని నీట్గా శుభ్రంగా శుద్ధి చేసుకొని ఎక్కడికి వచ్చాం? మందిరానికి వెళ్తుకొని చక్కగా నీట్గా తయారయ్యి ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఈరోజు ప్రభు సన్నిధికి మనము వస్తున్నాము. ఇలా వస్తున్నామంటే అలాగ మనం రాము. మనం శుద్ధి చేసుకుని పరిశుద్ధంగా, పవిత్రంగా, అంటే నీట్గా, శుభ్రంగా మనం వస్తాం. మరి అటువంటి సన్నిధిలో మనం ఎలాగ మనం శుద్ధి చేసుకుని మన ఆత్మ సంగతి ఏంటి? మీ శరీరాన్ని శుభ్రపరుచుకుని ఇక్కడికి వచ్చేసారు, మరి ఆత్మ సంగతి ఏంటి? ఆత్మ సంగతి ఏంటి? ఇక్కడికి వస్తాను అని అనుకున్నారు కాబట్టి శుద్ధి చేసుకుని శుభ్రపరుచుకొని వచ్చారు. మీ ఆలోచన ఏంటి? మందిరానికి వెళ్ళాలి అని మీరు చక్కగా మీ పనులన్నీ చేసుకుని చక్కగా మీరు శుభ్రం చేసుకొని చక్కగా రెడీ అయిపోయి వచ్చారు. ఆలోచన ఏంటి? మందిరానికి రావాలి అని అనుకున్నారు కాబట్టి ఆ సమయాన్ని. ఒకవేళ అనుకోలేదనుకో జరగదు అది. కాబట్టి మనము ప్రభు కొరకు నిలబడాలి అని అనుకోవాలి. మీరు దేవుడు సాక్ష్యం నేను జీవించాలి అని మీరు తీర్మానం చేసుకోగలగాలి. మొదట మీరు అడుగు వేయాలి. ప్రభా, నేను నీ సంతోషపరచాను, నీకు సంతోషం ఇస్తాను. నా వల్ల నీకు దుఃఖం రాదు, సంతోషం వస్తుంది. నా వల్ల నీకు బాధ రాదు, సంతోషం వస్తుంది. నా వల్ల నీకు నిరుత్సాహం రాదు, సంతోషం వస్తుంది అని ప్రభు కొరకు మనం తీర్మానం చేయాలి. తీర్మానం చేస్తేనే అది సాధ్యమవుతుంది. అది మీరు ప్రయత్నం చేస్తేనే సాధ్యమవుతుంది. మీరు ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధాత్మను వెంటనే పక్కన ఉంటాడు. ప్రభు మీ ప్రయత్నాన్ని అడుగుతాడు. ఆయన ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. ఎస్, నేను ఉంటాను, నేను వెళ్తాను, నా ప్రభు కొరకు సాక్షిగా ఉంటాను. ప్రభా, అదిగో ఆ ప్రాంతానికి వెళ్ళు, నువ్వు సాక్ష్యం చెప్పు అని ప్రభు మాట్లాడతాడు. ఎస్ ప్రభా, నువ్వు నన్ను దీపించి నేను వెళ్తాను ప్రభా అని నువ్వు విశ్వాసంతో సిద్ధపడి అక్కడికి వెళ్ళి నిలబడ్డావు అనుకో, వాడుకుంటుంది దేవుడు. వెళ్ళి నిలబడాల్సిన బాధ్యత ఎవరిది? మనది. అది ప్రభా, అక్కడికి వెళ్తున్నామా, పని చేస్తున్నామా, దాని కొరకు సిద్ధపడి నిలబడాల్సిన బాధ్యత అది. నేను నిలబడిన ప్రభా ఇంట్లోకి వచ్చి ఎలా కుదురుద్ది? ప్రభు వాడుకుంటాడా? వాడుకోగలరా? పని చేయించుకోగలరా? ఏమి కాదు. సో కాబట్టి మనము తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ రావడానికి ఎలాగైతే మనం సిద్ధపడి ఎలాగైతే ఇక్కడికి వచ్చామో అలాగే ప్రభు కొరకు నా దేహమును సజీవ యాగంగా మీరు సిద్ధము చేసుకొని తీర్మానం చేసుకొని ఉంటేనే అది సాధ్యము. ఆటోమేటిక్ అలా మ్యాజిక్ లాగా అయిపోదు. పరిశుద్ధత ప్రయాసపడాలి, అభ్యాసం చేయాలి. పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలి, తొందరపాటు మాటలు ఎలా కాపాడుకోవాలి, తొందరపాటు పనులు ఎలా కాపాడుకోవాలి. వాక్య విరుద్ధమైన అయ్యో నేను కనిపెట్టలేకపోయినా, నాకు తెలియట్లేదు వాక్య విరుద్ధమైన విషయం తెలియ అంటే అటువంటి వెలుగులో లేడు అతను. ఏం చేయాలి? నేర్చుకోవాలి. తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. సో కాబట్టి అలాగ మన దేహం ఏం చేయాలి? ప్రభు కొరకు సిద్ధం చేయాలి. సజీవ యాగముగా ప్రభుకి సమర్పించు. సో ఇంకా ఏమంటున్నారు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏమవుతుందండి ఇక్కడ? ఏం చెప్తున్నారు ఇక్కడ? శరీర దురాశలకు లోబడినట్లుగా. శరీర దురాశలు, ఆశ మన బాడీ, దురాశ వాడు పోవాలి, వాడిది కూడా నాకే వచ్చేయాలి. నో, నేను విన్నవ్వాలి,
నాతో పాటు అందరూ విన్ అవ్వాలి, దట్స్ ఫైన్, ఏమైపోద్దిగా. వారిది కూడా నాకు వచ్చేయాలి, ఇంకోటిది కూడా మనకు వచ్చేసి మనం వెళ్ళాం, మనకి ఏమవుతుంది అంటే మితి మించినది, పరిస్థితి మించింది, అంటే మనకు అవసరమైన దానికన్నా మించినది దురాశ, అది దుఃఖానికి చేడు. ఇక్కడ ఏమంటున్నారు, దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీ శరీరములో పాపమును ఏలనివ్వకుడి అంటే పాపము మీ శరీరమును ఏలుతుంది. దేని ద్వారా? దురాశల ద్వారా. ఇంకా కావాలనేది, ఇంకా చేయాలనేది, దురాశల వల్ల పాపం మనలో ఏలుబడి చేస్తుంది. ఏలుబడి చేయకూడదు, ఏలుబడి చేయనివ్వకూడదు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనము ప్రభువైపు తిరుగుతుండాలి. దురాశ అనేది ఎక్కడ ఉండకూడదు. ప్రభు సన్నిధిలోనే మనకి సమస్తము కూడా ప్రభు మనకిస్తాడు. సమస్తం ప్రభు మనకి ఆయన కార్యం చేస్తాడు. దేవుడి కొరకు మనం ప్రభుని మనం తలగా చేయగలిగితే మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఆటోమేటిక్గా తలగా చేసేస్తాడు. ప్రభు పైవాడిగా ఉండాలి అని మీరు నిలబడగలిగితే దేవుడు మిమ్మల్ని పైవాడిగా నిలబడేస్తాడు. ఇంకా దురాశ లేదు, ఇంకోటి లేదు, ప్రభు నడిపించేస్తాడు. హల్లెలూయా. యోసేపు దేవుడి కొరకు నిలబడ్డాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు. అన్ని జనులు సైతము రాజులు ఎదురొచ్చినా సరే దేవుని ఇలా ఎత్తే పట్టుకున్నాడు, కానీ ఎక్కడ కూడా దించలేదండి. రాజుల సైతము ఒకే ఒక్కడు దేశం అంతటా చుట్టూ ఉన్న మనుషులందరూ నవ్వుతున్నారు, ఒకే ఒక్కడున్నాడు. అయినా సరే తన ప్రభుని అలా ఎత్తి పట్టుకున్నాడు. ఆ కార్యమును చూసిన ప్రభువు ఆ యోసేపుని కూడా అలా కూడా ఎత్తేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏది చేశాడో ప్రభు ఆయన చేసి చూపించేశాడు. ఇంకా దురాశ లేదు, ఇంకో ఆశ లేదు. ఇంకా రాజు తర్వాత ఇంకెవ్వడూ లేడు. ఇతను బానిసత్వంగా వచ్చినప్పుడు, పని చేయడానికి వచ్చినప్పుడు తిట్టిన వారు, కొట్టిన వారు, పొడిచిన వారు అందరూ కూడా భయపడిపోతున్నారు. అయ్యో బాబా, యోసేపుడు అధికారం వచ్చేసింది, మమ్మల్ని ఏం చేసేస్తాడని. ఎవరిని ఏమీ చేయలేదండి, ప్రేమతో వెళ్ళిపోయాడు. అందరితో కూడా ప్రేమతో వెళ్ళిపోయాడు. తన జీవితాంతము కూడా పండు వృద్ధాప్యం వరకు కూడా తన జీవితం అంతా కూడా దేవుడు అక్కడ దీవించాడు. అతను మాత్రమే కాదు, అతని తర్వాత తరాల్ని దేవుడు దీవించాడు. చూడండి, ఒక వ్యక్తి కొన్ని తరాల్ని ప్రభావితం చేయగలిగాడండి. హల్లెలూయా. అటు రాజుల్ని, ఇటు తన ప్రజల్ని. అక్కడ రాయబడి ఉంటుంది, యోసేపు తెలియని రాజు వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది. అప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు వీళ్ళ మీద బానిసత్వం అప్పుడు మొదలైంది. వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకుని, స్థలాలన్నీ లాగేసుకుని, వ్యాపారాలు లాగేసుకుని ఇప్పుడు వేలే చేశారు. భవిష్య కాలం తర్వాత వచ్చింది అనుకున్నాం. యోసేపు తెలియని రాజు అంటే చూడండి, అంటే యోసేపు తెలియని ఆ తరతరాల వరకు అటు రాజులను కూడా ప్రభావితం చేశాడు, ఇటు తన ప్రజలను కూడా ప్రభావితం చేయగలిగాడు. హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా, సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా, సమాధానకరంగా ఉన్నారు. ఏం చేశారు? యోసేపు పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు తన శరీరాన్ని సజీవ యాగముగా తను కాపాడుకోగలిగాడు. దేవుడికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తాను, నా ప్రభువు చూస్తున్నాడు, తను కాపాడుకున్నాడు. మనుషులు కాదు, నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నా నాకు తెలుస్తుంది. తర్వాత ఎవరికి తెలుస్తుంది? ప్రభువు తెలుస్తుంది. ఇంకోటి ఎవరు తెలుస్తుంది? ఉంటాడు దూరం కూడా చూస్తుంటాడు వాడు. ఎప్పుడు అబద్ధం ఆడతావా, ఎప్పుడు ఇంకో మాట చెప్తావా, ఎప్పుడు నువ్వు ఏదో చేసేస్తావా అని చూస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. దాచేయి మాట్లాడక చెప్పే, ఈ చాడీలు చెప్పి ఆ చాడీలు చెప్పి మాట్లాడుతుంటాడు. కాబట్టి ప్రభు వైపు మనం తిరుగుతూ నిలబడినప్పుడు యెహోవాయే చూసుకుంటాడు. యుద్ధం యెహోవాదే. తన శరీరమును, దేహమును కాపాడుకోగలిగాడు. ఏ దురాశలకు కూడా, దేనికి కూడా తావివ్వలేదు. మన దేహమును ప్రభుకి సజీవ యాగంగా ఈరోజు మనం ఇవ్వాలి. దాని నిమిత్తం పరిశుద్ధాత్మని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు ప్రేరేపిస్తున్నాడు, నాతో సహా. దేవుని వాక్యం చూద్దాం, చూడండి. అదే అధ్యాయంలో 19వ వచనం. మీ శరీర బలహీనతలు బట్టి మనశ్శరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా జాతి చూడు. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. ప్రభు తెలియనప్పుడు, ప్రభు పరిచయం లేనప్పుడు, మన లోకల్లో ఉన్నప్పుడు తప్పులు చేయడానికి, తప్పులు మాట్లాడడానికి, తప్పుడు కార్యాల కోసం కాళ్ళు పరిగెట్టడానికి, వీటి కోసం మనం ఎలాగైతే
పరిగెట్టామో, మాట్లాడామో, తప్పు చేసామో, లేకపోతే వారి మీద యుద్ధానికి వెళ్ళామో, లేకపోతే అన్యాయం చేసామో, ఇంకొకరు లాగేసుకున్నామో, ఇంకొకరిని బాధ పెట్టేసామో, ఇంకొకరు తన్నేసామో, ఇంకొకరిని పొడి చేసామో, ఏదో ఒకటి అయిపోయింది. అలా మీ దేహమును పాపానికి ప్రేరేపించబడి అప్పుడు ఎలాగైతే మీరు వాడుకున్నారో క్లియర్ చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ అపవిత్రాత్మ ప్రేరేపణ, శాతాను ప్రేరేపణ, ఆ పాపం చేయడానికి, లోకం చేయడానికి నిన్ను చెడిపి నీ ద్వారా అనేక మంది చెడగొట్టాలి, నిన్ను చెడిపి నీ ద్వారా అనేకులు చెడపడ అనే ఆలోచనతో జరిగిన అప్పుడు జరిగదు కదా. ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నాం మనము. చూడు ఎంత చక్కగా రోమిలి రాసిన పత్రిక రాశాడు చూడండి అపోస్తలుడైన పౌలు. ఏలయనగా అక్రమం చేయటకి అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా. దేనికి దాసులు? అక్రమానికి దాసులు, అవమానానికి దాసులు, పాపానికి దాసులు. దాసులే ఏమండి, మనం ప్రభు మాట వింటే వాక్యానుసారంగా ప్రభువు నువ్వు పరలోక వారసుడివి అని చెప్తాడు. అపవాది మాట వింటే అపవాది పని చేస్తే దాసుని చేస్తున్నాడు, దాసుని చేస్తున్నాడు. చూసారా, బానిసని చేస్తున్నాడు, నలిపేస్తున్నాడు. అక్రమాలకి అన్యాయాలకి మీరు దాసులుగా ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకేం మాట్లాడు? మీ అవయములను దాసులకు ఎలాగ అప్పగించుతారు అలాగే పరిశుద్ధత కలుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులు చేయండి. దాసులైన నీతికి దాసులం అయిపోయాం. ఏది ఏమైనా నీతే చేస్తాం. ఎందుకంటే నేను ఎవరిని దాసుని బాబు, నేను నీతి దాసుని అయిపోయినాయా? నీతి దాసుని నేను. ఎవరి దాసు? పరిశుద్ధ దాసుని నేను. పరిశుద్ధ తప్ప ఇంకేం చేయలేను. అపవిత్రం పాపం చేద్దాం, ఎలా కొడదాం, అలా చేద్దాం, ఎలా చేద్దాం, నో, దాసుని నేను నీతికి దాసుని అయిపోయాను, పరిశుద్ధకి దాసుని అయిపోయాను, ప్రభుకి దాసుని అయిపోయాను. ఇంకా నా చేతులు లేదు. దాసుని నేను ఇంకో లాక్కుండా వస్తాడు. దాసుని అయిపోయాను అన్నాడు. అలాగ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఇంకా నీతే నేను చేయగలను, నిజమే నేను మాట్లాడగలను, అబద్ధం మాట్లాడలేను. ఎందుకంటే నీతికి నేను దాసుని అయిపోయాను, నిజాన్ని దాసుని అయిపోయాను. ప్రభు చెప్పారు, నేనే మార్గము సత్యము. తెలుసు కదా మనకి, సత్యం మాట్లాడతాం మనం అందరం, సత్యం చెప్తున్నాం మనం అందరం. ఇప్పుడు చెప్తాం తెలుసా, ఆ సత్యానికి మనం దాసులు అయిపోవాలి, బానిసలు అయిపోవాలి. అప్పుడు ఆ మాటలు చెప్పగలం. ఈరోజు ప్రభు మన దేహాన్ని సజీవ యాగముగా ఆయన వాడుకోవాలని అనుకుంటున్నాడు. ఆయన పని చేయాలనుకుంటున్నాడు. మీ జీవితంలో ఒక క్రియ చేయాలనుకుంటున్నాడు. మీ ద్వారా ఆయన మహిమ పరచాలనుకుంటున్నారు ఆయన. మీ ద్వారా మీ బంధువుల చుట్టూ మిమ్మల్ని తలగా చేయాలనుకుంటున్నారు ఆయన. కానీ మన అవకాశం ఇవ్వట్లే. పేరుకు ప్రభువా అంటున్నాము, క్రియలు మాత్రం శాతాను మన వైపు చూస్తున్నాం. మనం ఈ లోకం వైపు మనం చూసేస్తున్నాం, అవకాశాల వైపు చూసేస్తున్నాం. ఏది మంచిగా ఉందో, ఎక్కడ అనుకూలంగా ఉందో, ఏ దారి సులువుగా ఉందో, ఏ దారి ఫాస్ట్గా అయిపోతుందో ఆ మార్గంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళకూడదండి. ప్రభు వాటిని వాడుకోలేడు. చూడండి, వాటిని వాడుకోలేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. హీబ్రూ చాప్టర్ 13 వర్స్ 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఎస్. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఏం చేయమన్నాడు? దేవుడికి ఇష్టమైనవంట. మనం ఏ పనులు చేయాలి? మన దేహాన్ని సజీవ యాగముగా ప్రభుకి అర్పించాలంటే ధర్మములను, ఇంకేమన్నారు? ఉపకారములను. ప్రభు మనలోకి వస్తే ఏం చేశాడు యేసు ప్రభు? 3.5 సంవత్సరాలు ఉపకారాలు చేశాడు ఆయన. గుడితనంలో వచ్చినప్పుడు వారందరూ కూడా ప్రభు ఏం చేశాడు? కళ్ళు ఇచ్చాడు, నేత్రం ఇచ్చాడు. దేవుడు తన కార్యాలు, తన అద్భుతాలు, తన స్వస్థతలు, తన ఘనమైన కార్యాలు ఆయన చేస్తూ నడిపిస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న ఈ మాట ఆయన సెలవిస్తున్నాడు. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టము. ఉపకారమును ధర్మమును ఎప్పుడైతే మనం వాటిని చేయడానికి మనం నిదానించుకున్నాం అనుకోండి,
ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం వెళ్తున్న దారిలో భిక్షగాడు ఎదురవుతాడు. ఆ భిక్షగాడికి మనము సహాయం చేయడం అనేది ఒక రూల్, ఒక క్రమం. మనం వెళ్తున్న మార్గంలో ఒక భిక్షగాడు ఎదురవుతాడు, వాడికి వేయడం అనేది ఒక రూల్. ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే కొంచెం అవసరం ఉందిరా, కొంచెం కష్టంగా ఉందిరా, కొంచెం హెల్ప్ కావాలని చేయడం అనేది ఒక రూల్. ఏమండి, ఇప్పుడు ప్రభు వచ్చేసండి. ఎంతమంది నీ దారిలో ఎదురైతే నువ్వు ఇస్తున్నావు, ఓకే. నువ్వు ఒక మార్గానే తెరుచుకొని అనేక మందికి సహాయం ఎక్కడ చేస్తున్నావు? దానిలో ఎదురైతే చేస్తున్నావా, లేకపోతే ఇటువంటి శ్రమలో ఉన్నారు అని ప్రభువుకి మనం ప్రార్థన చేస్తున్న ప్రభు చిత్తానుసారంగా మనం వెళ్ళినప్పుడు ఎవరైతే అక్కడ లేమిలో ఉన్నారో వారికి ఎవరైనా మీరు నిలబడుతున్నారా? స్నేహితుడు లేమిలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు అనే విషయం మనకు తెలుసు. చాలామంది కొంతమంది చూశానండి, వాడు కష్టంలో ఉన్నాడు, మరి ఇలాగ ఉన్నాడు కదా, మరి మాట చెప్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, వాళ్ళు బెనిఫిట్ అవుతుంది, లేకపోతే కొంచెం హెల్ప్ అవుతుంది. ఏరా అంటే వాడు నన్ను అడగలేదన్నాడు. పేరు స్నేహితుడే నన్ను అడగలేదు కాబట్టి వాడిని నేను ఇవ్వలేదు, వాడిని నిలబెట్టలేదు. వాడు చావేదో వాడు చేస్తున్నాయి, వాడు చావనే అని వదిలేశాడు. చాలా బాధేసిందండి, చాలా బాధేసింది. లోకం చెప్తుంది కదా, అడిగితే ఇది బైబిల్ సిస్టమ్ కాదండి, బైబిల్ సిస్టమ్ కాదు. మనం పాపంలో ఉండగానే మనకి ఏది అవసరమో తండ్రి అయిన దేవుడికి తెలుసు, తన కుమారుని లోకాన్ని పంపించాడు. మనం దోషంలో ఉండగానే, పాపంలో ఉండగానే తన కుమారుని లోకాన్ని పంపించాడు. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు, మొదట ఆయన జీవితం మనకి ఇచ్చాడు, మొదట ఆయన సువార్త ప్రకటించాడు, మొదట ఆయన చేశాడు. కాబట్టి ఒకవేళ అక్కడ కార్యం జరగాలి, ఆ అవసరం ఉందో, ఒరే ఇలా ఉందా, ఇదిగో చూసుకో, ఇదిగో నిలబడు, లేకపోతే ఈ ప్లాన్ చేయి, నువ్వు ఇలా చేయి, లేకపోతే అలాగుండు, ఒక ఆలోచన చెప్పగలిగితే, లేకపోతే ఒక సహాయం మన నుంచి దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టాడో ఆ సహాయం వారికి అందచేయగలిగితే, ఎస్, ఈ కుమారుడు నా ఆత్మానుసారంగా నడుస్తున్నాడు కాబట్టి నా భారం ఇతని మీద పెడితే నడిపిస్తాడా, నా భారం ఇతని మీద పెడితే నడిపిస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు తన భారాన్ని ఎంతమంది మీద మోపుతున్నాడా, ఎంతమంది మీద పంచుకుంటున్నాడా? ఎప్పుడైనా ప్రార్థన చేసా, ప్రభా మనకి ఇది కావాలి, అది కావాలి, అది చాలు, ఇది చేయాలని మనం చాలా ప్రార్థన చేస్తాం. ప్రభా నీకేం కావాలి ప్రభా, నేను ఏం చేయాలనుకుంటున్నావు ప్రభా? ఎప్పుడైనా మనం అడిగామండి? ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? అలా ప్రార్థన చేయగలగాలి. అసలు నన్ను ఎందుకు కలగ చేసావు ప్రభా, ఎందుకు పుట్టించావు ప్రభా, ఎందుకు ఈ కన్నతల్లులకి, ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టించావు ప్రభా, ఎందుకు ఈ తెలుగోళ్ళకి ఎందుకు పుట్టించావు ప్రభా? వై ప్రభా ఏంటి అని మనం ప్రభుని అడిగినప్పుడు, ప్రభా ఏంటి నా జీవితము, నా జన్మ రహస్యం ఏంటి మనం అడిగినప్పుడు దేవుడు తన కార్యం చేస్తాడు. ఏంటి జోసెఫ్ అంటే ఏంటి? ఫలించని కొమ్మ, ఒక నిర్వచనము, వాడి జన్మ రహస్యము. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన మాట, ఒక జన్మ రహస్యము. దావీదు నా హృదయానుసారుడు, ఒక జన్మ రహస్యము. అబ్రహాము నా స్నేహితుడు, ఏం చెప్పబడుతుంది? ఎందుకు ప్రభు మిమ్మల్ని పిలిచాడు, ఎందుకు ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడా, ఎందుకు ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నాడు, ఎందుకు ప్రభు మిమ్మల్ని రక్షణ ఇచ్చాడు, ఇప్పుడే రక్షణ ఎందుకు ఇచ్చాడు మిమ్మల్ని, ఈ తరంలోనే మీరు పుట్టాలని ఎందుకు ప్రభు నిర్ణయించాడు? ప్రతి దానికి కూడా ఒక కారణము, ఒక చిత్తము ప్రభు నడిపిస్తాడు. మన దేహమును ప్రభుకి సజీవ యాగముగా ఏం చేయాలండి? ఉపకారములను, ధర్మములను ఎప్పుడైతే అవసరవుతున్న వారికి మనం వెళ్ళి మనం చేస్తూ ఉంటామో దేవుడు తన గొప్ప కార్యాలు జరిగిస్తుంటాడు, తన అద్భుతాలు జరిగిస్తుంటాడు. 38 సంవత్సరాల నుంచి ఒక కోడేటి వాగు యొద్ద అక్కడే పడుకొని ఉన్నాడు. అక్కడ ఉండే ఒక క్రమం, ఒక సిద్ధాంతం ఏంటంటే, ఒక విధానము, సంవత్సరంలో ఒకసారి దూత వచ్చి ఆ నీటి ఎలా కదుపుద్ది, ఆ కదుపబడినప్పుడు వెంటనే ఎవడైతే ఫస్ట్ దూతాడో వాడు స్వస్థత వస్తుంది అని వెళ్ళాడు ఒక వ్యక్తి. అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళాడు. సంవత్సరానికి ఒక రోజే, నెలకు ఒక రోజు అంటే వేరే చోట ఉన్నాము. ఫస్ట్ దూకుదాం అనుకున్నాడు, ఈ లోపల ఎవడో దూకేసాడు. సంవత్సరం ఆగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తున్నాడు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా దూకుదాం అనుకో, ఎవడో ఒకటి దూకేస్తాడు. మళ్ళా దూకుతా. ఎప్పుడు? ఎన్నిసార్లు? 38 సంవత్సరాలు.
ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరం అంటే జీవితం అయిపోయిందండి. ఆల్మోస్ట్ జీవితం అయిపోయింది కదండి. 40 ఏళ్ళు అంటే ఇంక వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంటాం. 40 దాటిన దానికి 50s వచ్చేదంటే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాం. 38 సంవత్సరాల నుంచి తను మేలు పొందుకోలేదండి. 38 సంవత్సరాల నుంచి తను ఎవరైనా వస్తారు, ఎవరైనా నన్ను హెల్ప్ చేస్తారు. ప్రభు అంటాడు, నువ్వు స్వస్థత కోరుతున్నావా అని ప్రభు అడిగినాడు. ప్రభా 38 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను ప్రభా, నేను దూకడానికి సిద్ధపడుతున్నాను. ఎవరికి వాళ్ళు స్వార్థపరులు వెళ్ళిపోతున్నారు, కానీ 38 సంవత్సరాల నుంచి నాకు ఒక్కరు కూడా సహాయం చేయలేదు ప్రభా. లేచిని పరిపెత్తుకోమన్నాడంతే, లేచిని పరిపెత్తుకోమన్నాడంతే. హల్లెలూయా. 38 సంవత్సరం కదలకుండా ఒకే స్థితిలో ఒకే ప్లేస్లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించవచ్చు. తన సహాయపడే వాళ్ళు లేరు అని అంటే తను నెంబర్ 1 నెంబర్ 2 కూడా ఎక్కడికి వెళ్ళేవడమో కదండి. ఎటువంటి పరిస్థితులు ఉన్నాడో తెలియదు, స్నానం చేసే లేదో తెలియదు, తను ఏం తిన్నాడో తెలియదు, అసలు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందో లేదో తెలియదు. 38 సంవత్సరం కదలకుండా ఒక స్థితిలో ఉండిపోయాడు ఆయన. దేవుడు స్వస్థపరిచాడు. ప్రభు చూశాడు అతన్ని, ప్రభు చూశాడు. కాబట్టి మనం చూడగలగాలి. అడిగితే పెట్టేది అడిగి చేసేది కాదు, మనం చూడగలగాలి, మనం కదిలించబడగాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనం కదిలించబడగలగాలి. ఎప్పుడైతే ఆత్మ ప్రేరేపణతో కదిలించబడతామో, ఎస్ ఇదిగో నా ఆత్మతో కదిలిస్తున్నాడు కాబట్టి నా ఆత్మభారం ఇంకొకటి ఇస్తాను, వీడికి నా ఆత్మభారం ఇంకోటి ఇస్తాను. మనుషులు కాదు, అధికారులు కాదు, నాయకులు కాదు, నా ఆత్మభారము, నా ఆత్మభారము ఎవరికి ఇస్తారు? ఎవరైతే తన దేహమును సజీవ యాగముగా ప్రభుకి, ప్రభు క్రియలకి, ప్రభు చిత్తానికి అప్పగించుకుంటారో దేవుడు గొప్ప కార్యాలు వారి విషయంలో జరిగిస్తాడు. చూడండి ఒకసారి కీర్తనలు 19వ అధ్యాయము 14వ వచనం. సామ్స్ 19:14. కీర్తనల గ్రంథము, కీర్తనలు 19:14. ఎస్. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. 2 విషయాలు. ఏంటి ఆ 2 విషయాలు? హల్లెలూయా. ఈ 2 కాపాడితే ఆ జీవితం చాలా వరకు ధన్యకరం అయిపోయిందండి. హల్లెలూయా. నోరు మంచిదైతే చాలా మంచిది అయిపోద్దండి, చాలా మంచిది అయిపోద్ది. అందుకే ప్రభు ఈ చిట్కాలన్నీ కూడా ముందే చెప్పాడు. అవునంటే అవునంటరా, కాదంటే కాదను. ఇంకా అక్కడ ఎక్కువ విస్తారమైన మాటల్లో, ఇంకా మాటల దగ్గరికి వెళ్తే బోల్డెన్ వాక్యాలు ఉంటాయి. కాబట్టి బెటర్ ఎంత తక్కువ మనం మాట్లాడగలిగితే అంత తక్కువ మనం మాట్లాడగలగాలి. మన మాటల కన్నా మన క్రియలు అక్కడ మాట్లాడగలగాలి. మన క్రియలు మాట్లాడుతున్నాడు, ఇంకా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మన క్రియలు అక్కడ మాట్లాడగలగాలి. సో ఇక్కడ మాట్లాడుతున్న ఒక మాట, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. ఆయన విమోచకుడు, సజీవుడు, నిలబెట్టేవాడు, బ్రతికిచ్చేవాడు, జీవమిచ్చేవాడు, ఆశ్రయదుర్గము, కాపాడేవాడు, రక్షణ ఇచ్చేవాడు, శత్రువుల నుంచి విడిపించేవాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఎవరి దృష్టికి? నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి. బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి ఏది బయటకు వస్తుందో అది మనిషిని అపవిత్రపరుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఫస్ట్ ఒక కొత్త వ్యక్తిని మొట్టమొదటిసారి ఒకసారి మీరు చూసినప్పుడు ఈ కెటౌట్ని చూసి ఒక అంచనాకు వస్తారు. గుర్తుపెట్టుకోండి. మీ వస్త్రధారణ బట్టి, మీ హెయిర్ స్టైల్ని బట్టి, మీ విధానాన్ని బట్టి మనుషులు ఒక అంచనాకు వస్తారు. ఓకే సో అండ్ సో అని అనుకుంటారు. దగ్గరికి వెళ్ళి ఆ సిస్టర్, బ్రదర్ అని ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడారనుకో, ఇది ఎతనో అని అంటారు. ఎప్పుడైనా కనిపించారు, ఎక్కడైనా కనబడారనుకో, ఆ బ్రదర్ చూసారని మొన్న వెళ్ళి నేను మాట్లాడాను, అబ్బా ఎంత బాగా చక్కగా మాట్లాడంట. అదే వాడే సార్ ఎందుకు వచ్చిందని బాబు పలకరించాను అంత చేసి అన్నాడు. వాడు మాట్లాడానంతే, వాడు ఎలా మాట్లాడాడు చూడండి, అది ఎలా అడిగానంతే ఎలా అనుకుందో చూడండి. ఎప్పుడైతే అందం అనేది, ఆ బ్యూటీ అనేది, ద టాకింగ్, వాళ్ళు రిసీవింగ్, దేవుడు ప్రేమను అక్కడ చూపించినప్పుడు కలర్లో ఉంటుందండి, రంగులో ఉండదు. రంగులు ఇవేవి కాదు. అందం అనేది వారి మాటల్లో, వాళ్ళ ప్రవర్తన అక్కడ కనబడుతుంటుంది అందం అనేది. ప్రభా నా మాటలు హృదయ ధ్యానమండి. అబ్బా దావీదు ఎంతగా తన జీవితాన్ని ప్రభుకి అర్పించుకున్నాడు. ప్రభా నా హృదయ, నా మనసులో ఏ ఆలోచన ఎవరు తెలుస్తుంది?
ఎవరు తెలిసింది? దేవుడికి మాత్రమే. ఇంకా మనుషులు ఎవడో కనిపెట్టలేడు, ఎవడు చూడలేడు. ఎవడో చూడకుండా తప్పులు ఎలా చేయాలో పిహెచ్డి చేసేస్తారు అందరూ కూడా. అందులో నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నా ప్రొఫెసర్ ఫ్రంటే ఉండేవాడు. నా ఫ్రంటే ఉన్నా సరే చూడకుండా కాపీ కొట్టేయడం అనేది అదో టాలెంట్. అది మళ్ళీ అదో ఇది సామాన్యంగా వచ్చేది కాదు అది. ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రభుకి అర్పించానో, ఎంగిలి బతుకది పక్కడు ఎంగిలి బతుకు నేను చేయవేస్తానా, అసహ్యం వేసింది ఆ జీవితం, నాకు అది చిరాకు వేసింది ఆ జీవితం అది. అయితే గీతి ఇదే ఆ రోజు నుంచి ప్రభువుని నమ్మిన రోజు దగ్గర నుంచి నా హెడ్ దించే ఉంటుంది. ఎవరి వైపు తిరగను, ఎవరిని నేను ఆశని ఎవరి వైపు నేను చూడను కూడా. కష్టమైన ఎగ్జామ్స్ వచ్చిన నా పక్కన ఉన్న వాళ్ళు, రే సార్ మంచి సార్ పడ్డాడు రా అన్నారు. మంచి సార్ అంటే అర్థం ఏంటి? వేసుకో నీకు ఎలా కావాలితే అలాగా, ఈరోజు పేపర్ కొమ్మేయాలరా అన్నారు. ఎవరు పడినా సరే అలాంటి ఎగ్జామ్స్ బయటకు వస్తే నన్ను అనేవారు ఇలాగా, సార్ హెల్ప్ చేసినా సరే రాసుకోలేని దద్దమ్మరా నువ్వు అనేవారు, నన్ను వేస్ట్ ఫెయిల్రా నువ్వు అనేవారు. ఎంత ఛాన్స్ ఎక్కడ దొరుకుద్దిరా నువ్వు, ప్రభా అని పట్టుకుంటావు. ఏమి ఇచ్చాను నీకు ఈరోజు చూడు. ఏమండి చిన్న సహాయం చేస్తాను, చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా పెద్ద సహాయం చేశారు నాకు అని మనుషులు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుంటారు కదా. అంటే కొంచెం మంచి హృదయం గలవారైతే చేసిన మీరు ఎక్కడో మర్చిపోరు, పోయేవారైతే అలాగే మనకోవలేదు. కానీ మరి ప్రభు ప్రతీది జ్ఞాపకం చేసుకుంటాడు. నా నిమిత్తము నా కుమారుడు నా కొరకు తన సాక్ష్యం కాపాడుకోవడానికి, నా నిమిత్తము నా నామాన్ని మహిమపరచడానికి, పరలోక రాజ్యాన్ని కట్టడానికి నా కుమారుడు ఎలాగున్నాడు, నా కుమార్తె ఏం చేస్తున్నారు, ఆ కుమార్తె ఏం చేస్తున్నారు, భర్త ఆఫీస్కి బయటకు వెళ్ళి ఇంట్లో భార్య ఉంటుంది, ఏం చేస్తున్నారు, మమ్మీ డాడీ ఇక్కడ లేరు, పిల్లలు ఏం చేస్తున్నారు, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా సరే ప్రభువుకే భయపడాలి మనం, ప్రభువేపే. ఈ ప్రభు ధ్యాస ఎప్పుడైతే మీ మనసునంతా నింపబడిపోతుందో పాపం చేయడానికి అవకాశం ఉండదండి. ఎప్పుడైతే ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుందో అపోద్దు పడుతుంటాను. ఐడియల్ మైండ్ ఈజ్ ఏ డెవిల్ వర్క్షాప్, రైట్? ఎప్పుడైతే అవసరమైన స్టఫ్తో నీ మైండ్ని నీ ఆలోచన ఫిల్ చేసుకుంటావో అనవసరమైన స్టఫ్ లోపలికి రాదు, ఎందుకంటే ఖాళీ లేదు. హల్లెలూయా. ఒక సేవకుడు అన్నాడు, అపవాది వచ్చి ఇదిగో ఆ ధనము లేకపోతే ఇగో పదవి లేకపోతే ఇంకోటి ఏదో భోగాలు చూపిస్తున్నాడంట. అమ్మా చాలా మంచిగానే ఉన్నాయి కానీ సారీ నాకు ఖాళీ లేదండి అని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. చాలా బాగున్నాయి చేయడానికి, బట్ అంత ఖాళీ లేదు నాకు, సారీ అని చెప్పి. అంటే ఒక ఆలోచన, ఏది ఏమైనా సరే నా ప్రభుతో నేను నడిపించబడాలి. చివరికి ఒక మాట చదువుతాం చూడండి, ఒక తీర్మానంతో మనం ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. హల్లెలూయా. కొరింథియన్స్ చాప్టర్ 2 Corinthians chapter 4 verse 16. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక్కటే మన ధ్యాస. ఆదాము దగ్గర నుంచి లేకపోతే అబ్రహాము దగ్గర నుంచి ప్రభు కొరకు దేవుడి కొరకు రోషం కలిగి జీవించిన వారందరూ కూడా బాహ్య పురుషుడు, ఈ శరీరముకు తినడానికి ఉన్నా, వస్త్రాలు ఉన్నా, ఉండడానికి ఉన్నా, ఇల్లు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, యోబుని తన భార్య ఇంత రోడ్డెక్కి నీ శరీరం అంతా కుళ్ళిపోయింది, కురుపులు పట్టే కుక్కలు వచ్చి నాకుతున్నాయి, ఇంక ఏం చూసుకుని ప్రభా స్తోత్రం అన్నారు. బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరిస్థితిలో మీరు కాపాడుకోగలిగితే మీ ఆత్మీయ జీవితాన్ని, మీ దేహమును ప్రభు వాడుకుంటాడు, మీ దేహమును ప్రభు వాడుకుంటాడు. దినదినము నూతన పరచబడుతూ ఉంటుందండి, నూతన పరచబడుతుంటుంది. హల్లెలూయా. నూతన పరచబడుతుంది. లైట్ వెలుగుతూ ఉంటుందండి, ప్రకాశిస్తూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. మోషే కొండ మీదకి వెళ్ళి ప్రభుతో సమయం గడిపినప్పుడు 40 దినాల తర్వాత కిందకు వచ్చినప్పుడు దేవదూత ముఖం వలె మోషే ముఖము ప్రకాశించింది. ఎక్కడికి వెళ్ళాడు? ప్రభుతో మాట్లాడడానికి వెళ్ళాడు.
ప్రభుత్వ సమయం గడపడానికి వెళ్ళాడు. మనం ప్రభుత్వ సమయం గడపడానికి వెళ్తే మన ముఖము దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తూ ఉంటుంది. ఐరన్కి అయస్కాంతము దాన్ని అప్లై చేస్తే ఏమంటుంది దాని కూడా. ఈరోజు ప్రభుత్వం మనం అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, సమయం గడుపుతున్నప్పుడు ఆయనలో ఉన్న శక్తి, ఆ ప్రభావం మనలో కూడా ఇంపాక్ట్ చేయబడుతుంది. ఆ పరిశుద్ధం మనకు కూడా ఇంపాక్ట్ చేయబడుతుంది. మోషలు నేను కూడా నిలబడాలి, శత్రుకి బేషగా ఎందుకో నేను వారికి నేను కూడా నిలబడాలి, దాంతో నింపేసుకో. అలా నువ్వు నిలబడిపోతావు నువ్వు. అంతే, ఎవరి వైపు చూడొద్దు, గుంపుల వైపు అస్సలు చూడొద్దు దయచేసి. దాంతో నీ మహసారా నింపేసుకో. ఇది సత్యవాక్యది, సత్య గ్రంథం ఇది అంతా కూడా. ఇది సజీవమైన గ్రంథం ఇది. దాని నేనే సాక్ష్యము. ఇది నిజమైనది ఒత్తిది అని ఎప్పుడు చెప్తారు, ఎవరు చెప్తారంటే నేను మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నా గత జీవితము, ప్రస్తుత జీవితము, నా జీవితాన్ని బట్టి నేను చెప్పగలను. ఈ వాక్యం సజీవమైన వాక్యం. యేసుప్రభు నిజ దేవుడు, సజీవుడు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన మాట్లాడతాడని చెప్పండి. నా జీవితమే సాక్ష్యము. కాబట్టి ఈరోజు ప్రభుకి మనం అలా అర్పించుకుంటున్నామా, క్రీస్తుకు మనం అర్పించుకుంటున్నామా? దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజానికి స్తోత్రం, 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 స్తోత్రం. మీ దేహమును సజీవ యాగముగా ప్రభుకి అర్పించుకోండి. మీ దేహమును ప్రభువుకి సజీవ యాగముగా. పాడైపోయి ఉందా? పాడైపోయిన పాత్రలోనూ మనం భోజనం చేయము. అలాగే పాడైపోయిన మన జీవితము, పాడైపోయిన మన మాటలు, పాడైపోయిన మన కళ్ళు, పాడైపోయిన మన చెవులు అపవిత్రమైనవి. దేవుడు దాన్ని వాడుకోడండి. ప్రభు దాన్ని వాడుకోడు. సజీవ యాగముగా ఒకటే గురి. బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము హల్లెలూయా నూతన పరచబడుతున్నాడండి. దినదినము నూతన పరచబడుతున్నాడు. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, నీ పరిశుద్ధ పాదములను కొందనం, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈరోజు దబా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ కూడా నేను చేతులకు అప్పగిస్తున్నామయ్యా. దబా ఏదో యాదృచ్ఛికంగా యాక్సిడెంట్లుగా ఇక్కడ ఎవరు రాలేదు నాన్న. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు పిలుచుకున్నావు నాన్న. నువ్వు ఏర్పరచుకున్నావు నాన్న. హల్లెలూయా, నువ్వు ఏర్పరచుకున్నావు దానా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో తండ్రి ప్రభా. ఈ టైం ముందే రావచ్చేమో, లేదా తర్వాత రావచ్చేమో. రేటు దేవుడు ఇక్కడ నిలబడుతున్నాడు మనల్ని. ప్రభు మిమ్మల్ని మీ గురించి ఆశిస్తున్నాడు. మీ దేహమును ప్రభుకి సజీవ యాగముగా అర్పించే విధంగా మీరు పోషిస్తున్నారా? లేకపోతే ఈ లోకానికి, అపవాదికి దాసులుగా చేస్తున్నారా? ప్రభువానికి స్తోత్రములు నాన్న. ఒక తీర్మానం మనం చేద్దారండి. తీర్మానం లేకనెక్కడ వెళ్ళవద్దు ఎవరు కూడా. ఖచ్చితమైన తీర్మానం. ప్రభా ఈ రోజు నుంచి నాన్న, నా ఆత్మీయ జీవితము, నా ప్రార్థన జీవితం, నా కుటుంబము, నా మాటలు, నా ప్రవర్తన, మా సమస్తము కూడా ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. సజీవ యాగముగా నువ్వు వాడుకోవని ప్రభా అర్పిస్తున్నామయ్యా. బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరిచయ విధంగా ఆ జీవితాలు మేము కట్టుకునేకు దాబా. ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నా, మీరు కృప చూపండి, బలపరచు. పరిశుద్ర ఈరోజు అలా తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నీ బలమైన హస్తము వారి మీద వేస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ ముద్ర వారి మీద వేస్తున్నానయ్యా. ప్రభా మీరు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి నాన్న. వారి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని, వాళ్ళ సాక్ష్యమును కాపాడుకొని, వాళ్ళ మనసాక్షి పవిత్రంగా కాపాడుకుంటూ దాబా మీరు కృప చూపి బలపరచండి, నడిపించమని మహిమా గంత ప్రభావాలకి ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి తీసుకున్న ప్రతి తీర్మానం మీద పరిశుద్ధాత్మ ముద్ర వేసి మీరే కార్యం చేసి బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.